తిరుపతి జిల్లా రేణిగుంటలో భానుడి తీవ్రతకు చెట్లు ఎండిపోతున్న వేళ ప్రీపెయిడ్ ట్యాక్సీ డ్రైవర్ షాకిర్ పర్యావరణ ప్రేమికుడిగా మారి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి విమానాశ్రయం పరిసరాల్లో నీటి కొరతతో ఎండిపోతున్న చెట్లను కాపాడేందుకు ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తున్నారు. బాటిళ్లకు చిన్న రంధ్రాలు చేసి నీటితో నింపి చెట్లకు కట్టడం ద్వారా చుక్కలు చుక్కలుగా నీరు అందేలా చేస్తున్నారు. ఈ విధానం వల్ల చెట్ల వేర్లకు నిరంతరాయంగా తేమ అందుతూ ఎండల ప్రభావం తగ్గుతుంది. తనతో పాటు ఇతర డ్రైవర్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ సామూహిక బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ట్రిప్పులకు వెళ్లే సమయంలో ఖాళీగా ఉన్న డ్రైవర్లను బాటిళ్లలో నీరు నింపమని కోరుతూ పర్యావరణ పరిరక్షణకు అందరినీ ప్రేరేపిస్తున్నారు. చెట్లకు పార్కింగ్లో నిలువ ఒక్క డ్రాప్ కూడా వాటర్ పడడం లేదు. ఎందుకంటే పార్కింగ్లో గార్డెన్ పోతాం కానీ చెట్లకైతే వాటర్ లేదు. సరే, దానివల్ల నాకే బాధ అనిపించి ఈ నీళ్ళకి కంటిన్యూగా కూర్చుంటా పోసుకుంటా ఉండలేం కదా. మన పనులు వాళ్ళు చూసుకుంటారు, కానీ ఫ్రీగా ఉండక గ్యాప్లో ఒక బకెట్ నీళ్ళు పోసి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దానికి హోల్స్ పెట్టి పెద్ద హోల్ పెట్టి కింద చిన్న హోల్ పెట్టినాము. పైన పెద్ద హోల్ వాటర్ పోస్తే అది పింటుపై ఇంకో డ్రాప్గా చెట్టుకు పడుతూ ఉంటుంది. ఒక డ్రాప్ వాటర్ పడినా దానికి కొంచెం ఆనందమే, అసలు ఎండిపోయే దానికన్నా ఒక డ్రాప్ పడినా ఆనందమే. అట్లా వచ్చిపోయే గ్యాప్లో ఒక సెకండ్ ఒక వాటర్ బాటిల్ నీళ్ళు అన్నీ నాతో పాటు 85 మంది తలా ఒక్కొక్క చెట్టు తీసుకున్నా 85 చెట్లు హ్యాపీగా బతుకుతారు. మనం బతుకుతాము, వాటిని బతికిస్తాము. ఇది కొంచెం ఆలోచించుకుని అందరూ నీళ్లు పోయాల్సిందిగా కోరుతున్నాం. ఆ చెట్ల వల్ల మనం బతుకుతాము, ఆక్సిజన్ వాటి వల్ల బాగా వస్తుంది. మనం వాటిని బతికిస్తేనే అవి మనం బతికిస్తాయి. వాటర్ బాటిల్ వేస్ట్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కూడా బ్యాన్ చేసినట్టు కొంచెం కట్టి పెట్టేస్తే పిన్ టు పిన్ పడతా ఉంటుంది. కాబట్టి వచ్చిపోయే గ్యాప్లో నీళ్లు పోయాల్సింది కోరుతున్నాం.